ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే కరివేపాకు పన్నీర్ కర్రీ. కరివేపాకు పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. పన్నీర్, కరివేపాకు, కారం, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి, వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, నూనె. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ. చాలా సింపుల్ ప్రాసెస్. సింపుల్గా మనము చేస్తున్నాం ఇది. దీన్ని ఇంకొంచెం మీరు ఇంకా ఇంట్రెస్టింగ్గా చేయాలి అని అనుకుంటే కనుక ఏం చేయొచ్చు అంటే మసాలాలు అట్లాంటివన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుని వంట స్టార్ట్ చేసేద్దాము. సో ప్యాన్ హీట్ అవుతూ ఉంటుంది. లోపల మనము సింపుల్ థింగ్స్ మనం ఇక్కడ మసాలా ఏదన్నా ఉంది అని అంటే అల్లం వెల్లుల్లి ఇక్కడ మనము ఉపయోగించుతున్నాం అనమాట. సో అల్లం వెల్లుల్లి గ్రైండ్ చేసేసుకుందాం ఫస్ట్. సో అల్లం, తర్వాత వెల్లుల్లి, కొంచెం అంత లిటిల్ వాటర్ యాడ్ చేస్తాను. చేసి ఇది చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాను. సో గ్రైండ్ చేసుకున్నది ఏంటంటే ఒక గిన్నెలోకి తీసుకుని నెక్స్ట్ మనము కరివేపాకు కూడా గ్రైండ్ చేసేసుకుందాము. కరివేపాకు ఇక్కడ మనకి ఇప్పుడు హీరో అనమాట. సో యూజువల్గా అయితే కరివేపాకుని మనము తినటం అనేది చాలా తక్కువ. అంటే మామూలుగా తాలింపుల్లో వాటిలో వేసుకుంటాము, లేకుంటే కరివేపాకు పొడిలాగా తీసుకుంటాము. అదైతే కన్జ్యూమ్ అవుతుంది. తాలింపులో లేకుంటే భోజనం చేస్తున్నప్పుడు కరివేపాకు వస్తే తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాం అనమాట. జనరల్గా అట్లా చేస్తూ ఉంటారు. సో కరివేపాకుని చక్కగా కన్జ్యూమ్ చేస్తే కనుక దాంట్లో ఉన్నటువంటి బీటా క్యారోటిన్, తర్వాత కాల్షియము, ఐరన్, ఫైబర్ ఇవన్నీ కూడా మనకి చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో అందుకని ఇక్కడ నేను కరివేపాకు యూజ్ చేసిన డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్ ఫ్లేవర్, పోషకాలు మాత్రం బాగుంటాయి. సో ఆ ఫస్ట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ప్యాన్ హీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ కొంచెం అంత జీలకర్ర, నెక్స్ట్ కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు, సో ఉల్లిపాయలు చక్కగా వేగుతూ ఉంటాయి. మనము కరివేపాకుని గ్రైండ్ చేసుకుందాము. చూడండి ఎంత చక్కగా గ్రైండ్ అయిపోయిందో ఆల్రెడీ. కొంచెం అంత వాటర్ వేసి ఇంకొంచెం స్మూత్గా గ్రైండ్ చేసుకుందాం. సో మనకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి, రెడీ టు కుక్ అనమాట. అప్పుడు సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ ఉల్లిపాయలు చక్కగా కుక్ అయిపోతున్నాయి. అల్లం వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ 1 by 1 ఇందులో యాడ్ చేసేసుకోవటమే. నెక్స్ట్ పసుపు, కారం,
ధనియాల పొడి ఎగ్జాక్ట్గా కారం ఎంత వేస్తామో అంత డబుల్ ధనియాల పొడి వేయాలి. సరిపడ్డ ఉప్పు, కారము ఇవన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత మంచి అరోమా వస్తుంది. మంచి అరోమా వస్తున్నప్పుడు మనము నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకుందాం. సో కరివేపాకు చాలా సువాసన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పన్నీర్ ఏంటంటే మనము ఏ ఫ్లేవర్స్ యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్స్ తీసేసుకుంటుంది అనమాట. పన్నీర్ అంత చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అందుకోసం అనేసి మనము డిఫరెంట్, ఇప్పుడు టమాటో గుజ్జు ఉపయోగించవచ్చు, ఇప్పుడు ఇక్కడ నేను కరివేపాకు ఉపయోగించాను. జనరల్గా చేసేది ఆఫ్కోర్స్ అంటే పాలక్ పన్నీర్ అనేది మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాం అనమాట. సో కొంచెం వేగిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసేద్దాము. ఇది కుక్ అవుతూ ఉంటుంది. ఈ లోపల మనము పన్నీరు చక్కగా కట్ చేసేసుకుందాం. పాల ప్రోడక్ట్స్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఉన్నటువంటి అన్ని పోషకాలు 100% మనకి అబ్జర్బ్ అయ్యేటట్టు ఉంటాయి అన్నమాట. అంటే హై బయలాజికల్ వాల్యూ అని చెప్తామన్నమాట. ఇందులో కాల్షియం కానివ్వండి, లేకపోతే ఇందులో ఉన్నటువంటి ప్రోటీను, కార్బోహైడ్రేటు, బి వైటమిన్స్, హీలింగ్ ఎలిమెంట్స్ ఇంక ఇందులో చాలా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి చాలా హై బయలాజికల్ వాల్యూ ఉన్నటువంటివి. అంటే మనకి 100% మన బాడీ సిస్టమ్ అబ్జర్బ్ చేసుకుంటుంది అనమాట. అది ఈ పాలల్లో ఉన్నటువంటి ప్రత్యేకత. ఇంకోటి ఏంటంటే అంటే మనకి రెగ్యులర్గా ఇప్పుడు కాల్షియం దీంట్లో బాగుంటుంది అని చెప్పాను కదా, ఆకుకూరలతో కంపేర్ చేసుకుంటే కనుక పాలల్లో కంపారిటివ్గా తక్కువే ఉంటుంది అనమాట. ఆకుకూరలో 1500 మిల్లీగ్రాములు ఉంటే మనకి పాలల్లో మేబీ 300 ఆ విధంగా ఉంటుందన్నమాట. సో కానీ ఇందులో ఉన్నది 100% మనకి అబ్జార్బ్ అవుతుంది. అదే ఆకుకూరల నుంచి అబ్జార్బ్ అవ్వాలంటే అది 10% లేకుంటే 25% ఆ విధంగా అబ్జార్బ్ అవుతుంది అనమాట. అది డిఫరెన్స్. ఎందుకు వీటికి అంత ఇంపార్టెన్స్, ఎందుకు అంత ఆరోగ్యాన్ని ఇస్తుంది, వెంటనే మనకి ఆరోగ్యం ఎందుకు కనిపిస్తూ ఉంటుంది పాల్ ప్రోడక్ట్స్ తీసుకుంటే అంటే కనుక వీటిలో ఉన్నటువంటి ఆ కెపాసిటీ అనమాట. అంటే ప్రత్యేకంగా మనకి హై బయలాజికల్ వాల్యూ ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎప్పుడు కూడా ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అనేది ఇస్తూ ఉంటుంది. సో ఇది చక్కగా బాయిల్ అయిపోతుంది. బాయిల్ అవుతున్నప్పుడు మనము పన్నీర్ ఇందులో యాడ్ చేసేద్దాం. పన్నీర్ అనేది ఆల్రెడీ ప్రాసెస్డ్ ఫుడ్. అంటే మనము పాలని మరగబెట్టి దాన్ని బ్రేక్ చేసి తర్వాత ఆ వాటర్ అంతా తీసేసి ఆ పన్నీర్ని ఒక వెయిట్లో పెట్టి కొంతసేపు అది తీసేసిన తర్వాత అప్పుడు మనకి పన్నీర్ రెడీ అవుతుంది అనమాట. సో పన్నీర్ని యాజ్ ఇట్ ఈస్ కూడా మనం కన్జ్యూమ్ చేయొచ్చు, కుక్ చేయని అవసరం లేకుండా యాజ్ ఇట్ ఈస్ తీసేసుకోవచ్చు. సలాడ్స్లో వాటిలన్నిటిలో మనం ఉపయోగించుకోవచ్చు. కరివేపాకు పన్నీర్ కర్రీ చక్కగా కుక్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏంటంటే ఇంకా సర్వ్ చేసేసుకోవటమే. చూడండి ఎంత చక్కగా ఉందో. సో ఇది చాలా కాల్షియం రిచ్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పన్నీర్లోనే బోల్డ్ అంత కాల్షియం ఉంటుంది. ప్లస్ మనము కరివేపాకు యాడ్ చేసాం కదా, కాల్షియం ఇంకా ఎక్కువైపోతుంది అనమాట. చాలా కాల్షియం రిచ్ ఫుడ్. ఎవరైతే కాల్షియం రిక్వైర్మెంట్ హై ఉంటుందో, ఎవరికైతే అంటే పెరిగే పిల్లలకి, ముఖ్యంగా టీనేజ్లో ఉన్న వాళ్ళకి కాల్షియం చాలా అవసరం. టీనేజ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే బోన్స్ లెంత్, విడ్త్, థిక్నెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఒక చపాతీ ఇలా పన్నీర్ ర్యాప్ చేసేసి ఇచ్చేస్తే బాగుంటుంది అనమాట.